సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్డ్ వెపన్. పాజిటివ్ నిజము గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని వెనకటికి పెద్దలు చెప్పారు. ఈ రోజు అబద్ధాలు చెప్పడానికి నెలకు 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు అక్రమ సంపాదనను కొంతమంది. ఇంత పెద్ద ప్రాజెక్టును ఒక కాన్సెప్ట్ను కన్సీవ్ చేసి 0 to 100 చేయాలంటే ఎన్ని గంటలు మేము పనిచేసి ఉంటాం? ఇన్ని గంటలు చేసేటప్పుడు పేదవాడి బాధను మేము అర్థం చేసుకోకుండా చేస్తామా? పేదవాళ్లతో మాకున్న శత్రుత్వం ఏంది? పేదవాళ్ళ నిరాశ్రయులు చేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటది? పేదవాళ్లతో శత్రుత్వం చేసినోడు తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాడా? ఎక్కువ నా ఆలోచన ఏముంటది? ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలి, మా ప్రభుత్వం రావాలని ఉంటుంది. అది రావాలంటే వాళ్ళకి మేలు చేయాలి, కానీ వాళ్ళని విధ్వంసం చేస్తే అది జరుగుద్దా? ఎవరైనా కామన్ సెన్స్ ఉన్న ఎనీ పొలిటీషియన్ ఈస్ గోయింగ్ టు కమిట్ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. ఇది చేస్తే రేవంత్ రెడ్డికి చరిత్రలో ఒక పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ రెండోసారి కూడా మేము అధికారానికి దూరం అవుతామని కొంతమంది కడుపులో కుళ్ళు, మాటల్లో విషం, చూపుల్లో పగ, ఈ 3 కాంబినేషన్స్ తోని దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదంతా మీకు అప్పచెప్పిన నా జిమ్మేదారి అయిపోయింది. మీరందరు దీన్ని కాపాడుకుందామా లేకపోతే కాలానికి వదిలేద్దామా మీరే డిసైడ్ చేయండి.